వర్షాలు వరదలతో నేపాల్ అతలాకుతలమవుతోంది. వర్షాలు వరదల కారణంగా దేశవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 69 మంది గల్లంతయ్యారు. 250 వరకు ఇళ్లు నీట మునిగాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు అన్ని పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విరిగిపడుతున్న కొండ చర్యల కారణంగా నేపాల్ అంతటా 63 రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా నదులు ఉప్పొంగి రోడ్లు వంతెనలపైకి ప్రవహిస్తున్నాయి. మరోవైపు నేపాల్ వ్యాప్తంగా 3 రోజుల పాటు అన్ని పాఠశాలలను మూసివేయాలని, ప్రస్తుతం జరుగుతున్న అన్ని పరీక్షలను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వరదల కారణంగా నేపాల్ రాజధాని అయిన కాఠ్మండూలో ప్రధాన ట్రాన్స్మిషన్ లైన్కు అంతరాయం ఏర్పడడంతో శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాఠ్మండూలో 226 ఇళ్లు నీట మునిగాయి. సుమారు 3000 మంది భద్రతా సిబ్బందితో కూడిన రెస్క్యూ టీం సహాయక చర్యలను చేపడుతోంది. హైవేలపై రాత్రి వేళలో బస్సులు, కార్ల రాకపోకలను అధికారులు నిషేధించారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.